జై 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 మీడియా 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 కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ 6 గ్యారెంటీల పేర్ల మీద తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ని ఖండిస్తూ ఈ రోజు పోలీసులు హత్యలు నేరాలైతే రాను, మేము ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తామంటే మాత్రం ముందస్తు ఇంత సిబ్బంది అవసరమా? రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, 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 రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. మనం అటకమా మనం అటకు ఆగ్రా ఎక్కడ వస్తా? ఓకే వాణి. ప్రజా సమస్యల కోసం అని చెప్పి ప్రజలు పడుతున్న బాధలను ఈ రోజు రేవంత్ రెడ్డి ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు తనని ప్రశ్నించడానికి వస్తే పోలీస్ సిబ్బందితో మమ్మల్ని అరెస్ట్ చేపిస్తున్నారు. ఇదే పోలీస్ సిబ్బంది తోటి రోడ్ల పైన పనులు చేపిస్తే మొన్న 6 మరణాలు జరగకపోతుండే కదా, బండ్ల కూడా మరణాలు జరగకపోతుండే. పరిస్థితులు నేనేమి జస్ట్ హలో అవును అవును మళ్ళీ చేస్తాను కరెక్ట్ పరిస్థితులు. హలో హైదరాబాద్ ప్రజల్ని కాపాడాలని భారతీయ జనతా పార్టీ ఈరోజు సెక్రటేరియట్ ముట్టడికి పిలిపించింది. ఈ మధ్య కాలంలో విద్యుత్ శక్తి వల్ల 6 ప్రాణాలు బలైనాయి. అదే రకంగా మ్యాన్హోల్ మరణాలు, కూలుతున్న నాలాలు, కుంగుతున్న భవనాలతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని హైదరాబాద్ ప్రజానికం బతకవలసినటువంటి ఒక పరిస్థితికి కారణం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పని ఈరోజు నిరసన తెలియజేస్తూ మేము ఈ యొక్క ఆందోళన కార్యక్రమం చేపట్టాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ విశ్వనగరం అంతా కూడా
పరిపాలన అందించాలని ప్రభుత్వం ఒక్కొక్కరుగా బీజేపీ నేతలు కూడా ఇటు సచివాలయం ముట్టడికి వస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర అక్రమ అరెస్టులను ఖండించాలి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా ఎక్కువ కూడా నిర్బంధిస్తుంది. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజా సమస్యల పట్ల మేము శాంతియుతంగా ధర్నా చేస్తామంటే సమస్యలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామంటే ఈ యొక్క పోలీసులు సహించదు. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ హైదరాబాద్ లో మొత్తం కూడా అస్తవ్యస్తంగా తయారైపోతా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు హైదరాబాద్ ను కూడా ఒకవైపు సమస్యలు అట్లా వదిలేడాన్ని గట్టిగా ఖండిస్తున్నామంటే చూసుకోవచ్చు మనం. ఒకవైపు బీజేపీ నేతలను ఎక్కడక్కడే కూడా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. వచ్చినటువంటి నేతల్ని వెంటనే కూడా పోలీసుల వాహనాలను తరలించడం కాకుండా దాదాపుగా బీజేపీ కార్యకర్తలు సచివాలయం యొక్క విజిటర్స్ గేట్ ఏదైతే ఉంటుందో సౌత్ ఈస్ట్ గేట్కు సంబంధించి ఆ గేటును దాదాపుగా ముట్టడించేందుకు గేట్ వరకు కూడా వచ్చారు. వీరందరినీ కూడా వచ్చినటువంటి ముట్టడికి వచ్చిన వారందరికీ సంబంధించి కూడా డీసీఎం ఎక్కించినటువంటి సిచ్యువేషన్ కూడా వస్తాం. ఇందులో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే హైదరాబాద్ కోసం మాజీ ప్రజాప్రతినిధులు వీరందరూ ఉన్నారు. ఒకసారి అది అసలు పోలీసులు అసలు మాట్లాడేది ఛాన్స్ కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. వచ్చిన వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. సచివాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్తో పాటు అనేక మంది వచ్చినటువంటి నేతల యొక్క చొక్కాలు చినిగిపోయినా సరే వాళ్ళు ఒకవైపు నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అసలు నాయకులకు సంబంధించి పోలీసులు కూడా లాక్కెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. పోలీసులకు బీజేపీ నాయకులకు ఎక్కువ నిర్వహిస్తూ ఉంది. ప్రజా సమస్యల పట్ల శాంతియుతంగా చేసినటువంటి ధర్నాను ఈ యొక్క పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు.
ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. ఇద్దరు ఎక్కడ హైదరాబాద్ లో ప్రజలు అసలు వచ్చినటువంటి బీజేపీ నేతల్ని డీసీనటువంటి పోలీసులు అసలు హైదరాబాద్ లో రోజు మనుషులు చనిపోతా ఉన్నారు. వినాయక చవితి ఏర్పాట్లు లేవు. ఏ పండుగలు వచ్చినా ఎంఐఎం పార్టీ తొత్తులుగా మారారు. టీఆర్ఎస్ అంతే, కాంగ్రెస్ అంతే. హైదరాబాద్ లో ముందస్తు జాగ్రత్తలు లేనే లేవు. నిన్న రామంతాపూర్లో 5 మంది చచ్చిపోయారు. ఇంకా హిందువులు ఎంతమంది హైదరాబాద్ లో చచ్చిపోవాలి? ఒక్కరు కూడా సమీక్షలు పెట్టలేరు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం హైదరాబాద్ లో ఇది అసలు ఒకవైపు ఇక్కడ కూడా హైదరాబాద్కు సంబంధించినటువంటి దాంట్లలో సమీక్షలు నిర్వహించట్లేదు, సమస్యల మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టట్లేదు. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కూడా మేము హైదరాబాద్ ముట్టడికి పిలుపునిచ్చామని చెప్పి కూడా నాయకులు పరిణామాలు, తీవ్ర పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆపలేరు. ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి తగిన మూల్యం చెల్లిస్తుంది. హైదరాబాద్ ప్రజలు చేసినటువంటి ప్రజా సమస్యలన్నీ కూడా भारत माता की जय, भारत माता की जय। रेवंत रेड्डी डाउन डाउन, रेवंत रेड्डी डाउन डाउन, रेवंत रेड्डी डाउन डाउन, रेवंत रेड्डी रेवंत रेड्डी भारत माता की। అన్న ఈరోజు జిహెచ్ఎంసీలో అనేక సమస్యలు ఉన్నాయి. జిహెచ్ఎంసీలో అనేక సమస్యలు ఉన్న తర్వాత కూడా అసలు మొద్దు నిద్రపోతుంది ప్రభుత్వము. ఈరోజు హైడ్రా కానీ, జిహెచ్ఎంసీకి కానీ, విద్యుత్ శాఖకి కానీ ఏ కోఆర్డినేషన్ లేదు. విద్యుత్ శాఖలు చచ్చిపోతా ఉంటే నేను ఎక్కడ పోతలే, మేము నిరసన చెప్తున్నాము, అరెస్టులకు భయపడాలి. ఈరోజు ప్రభుత్వము మొద్దు నిద్రపోతా ఉంది. ఈరోజు కరెంట్ డిపార్ట్మెంటు వారి నిర్లక్ష్యంతో పసి ప్రాణాలు పోతున్నాయి. అటు రామంతపూర్లో కానివ్వండి, అంబర్పేటలో కానివ్వండి, లేక ఓల్డ్ సిటీలో కానివ్వండి, వరుస ప్రమాదాలు జరుగుతుంటే వీళ్ళు టైంపాస్ కేబుల్ తెంపుకుంటూ చేస్తారు. అసలు విషయాన్ని వదిలేసారు. అసలు రూట్ కాజ్ వచ్చి వేరు, వీళ్ళు చేసే పరిష్కారం వేరు. అంతేవిధంగా హైడ్రాకి, జిహెచ్ఎంసీకి ఎవరికి కోఆర్డినేషన్ లేదు, పెన్షన్లు లేవు, ఏ ఒక్క సమస్యలు లేవు. అలానే మేము నిరసన వ్యక్తం చేస్తాం. మీ అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అరెస్ట్ అవుతాం, జైల్లో పెట్టండి, మా ప్రాణాలు తీయండి, ఉరియండి, కానీ మా నిరసన చెప్పని. ఈరోజు భాగ్యనగర్ ప్రజలు ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలు ఏడుస్తూ ఉన్నారు. అనేక సమస్యలు జిహెచ్ఎంసీ వర్షం పడితే ఇదే సెక్రటరీకి నీళ్లు గుంతలుగా మారుతూ ఉన్నాయి. పడవలు వేసుకొని వచ్చేటువంటి ప్రయత్నం, పడవలు వేసుకొని పోయేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఎందుకు అన్న? అరే అన్న, నేను మీరు అరెస్ట్ చేసారు, రాజేందర్ జీ, అరెస్ట్ గారికి సిద్ధంగా ఉన్నాం. అరెస్ట్ అవుతాం, కానీ మా నిరసన చెప్పలేండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చూస్తూ ఉన్నారు, అనేక బాధలు పడుతూ ఉన్నారు. ఇష్టానుసారంగా విద్యుత్ శాఖ సార్, మీ పిల్లలకి షాక్ పడితే మీరు ఇట్లా నవ్వుకుంటారా? మీరు చెప్పండి. మీకే ఉద్యోగాలు, జీతాలు లేవు. మీ యుద్ధాల కోసం ప్రజా సమస్యలు. అసలు హైడ్రా, జిహెచ్ఎంసీ ఉందండి. హైడ్రాకి, జిహెచ్ఎంసీకి, వాటర్ వర్క్స్ కి, కరెంట్ డిపార్ట్మెంట్ కి ఎవరికి పర్మిషన్ లేదు. జిహెచ్ఎంసీలో గుండు సున్నా. ఈ రోజు వరకు
జిహెచ్ఎంసీలో సోనల్ బడ్జెట్లు ఇవ్వలేని పరిస్థితి పరిస్థితులు సున్నా పరిస్థితులు జిహెచ్ఎంసీ ప్రజలను భాగ్యనగర్ ప్రజలను తెలంగాణ ప్రజలను ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మొద్దు నిద్ర పోతున్న రేవంత్ రెడ్డి గారు మీరు నిద్ర లేవాలి, ప్రజా సమస్యలు పట్టించుకోవాలి. రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీ సమస్యలపై బీజేపీ కూడా ఈరోజు సెక్రటరియట్ ముట్టడికి పిలుపునిచ్చింది. పిలుపు నేపథ్యంలో ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు జిల్లా అధ్యక్షులు అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం అటు మల్కాజ్గిరి కార్పొరేటర్ కూడా అరెస్ట్ అయ్యి కూడా వెళ్తూ అరెస్ట్ అయ్యాడు. ఒకసారి కార్పొరేటర్తో మాట్లాడించే ప్రయత్నం ఎందుకు వచ్చి భారతీయ జనతా పార్టీ బీజేపీ ప్రజా సమస్యలను వెంటనే నిద్రపోతున్న ముఖ్యమంత్రి గారు వెంటనే నిద్ర లేవాలి.